శ్రీ మాత్రే నమస్కారం. నేను పండిత్ సూర్య ప్రకాష్. ఈరోజు 26 మే 2026 మంగళవారం నాడు మేషరాశి వారికి ఒక అద్భుతమైన రోజు ఆరంభమవుతోంది. ఎందుకంటే ఈ రోజు పద్మిని ఏకాదశి, అంటే 3 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన ఉపవాస దినం. ఇది అధిక జ్యేష్ఠ మాసంలో, అంటే పురుషోత్తమ మాసం అని పిలిచే అదనపు పవిత్ర నెలలో వస్తుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకంగా అంకితమైన ఈ ఏకాదశి ఫలితం మిగతా అన్ని ఏకాదశుల పుణ్యానికి సమానమని పద్మపురాణం చెబుతోంది. ఇప్పుడు మేషరాశి వారికి ఒక ప్రత్యేకత ఉంది. కుజుడు, అంటే మీ రాశి అధిపతి అయిన అంగారకుడు, ఈరోజు మీ మొదటి భావంలో, అంటే మీ వ్యక్తిత్వ స్థానంలో స్వగృహంలో ఉన్నాడు. దీని అర్థం మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ సామర్థ్యం అన్నీ ఉచ్చస్థాయిలో ఉంటాయి. కాని జాగ్రత్త, ఈ శక్తి అధికంగా ఉన్నప్పుడు కోపం, తొందరపాటు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మంగళవారం కుజుడి రోజు కాబట్టి మాటల్లో సంయమనం పాటించండి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7, ఎరుపు రంగు ధరిస్తే కుజుడి అనుగ్రహం మరింత బలపడుతుంది. నిన్నటి మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వారికి షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఓం అంగారకాయ నమః అని 9 సార్లు జపించండి. పద్మిని ఏకాదశి ఉపవాసం చేస్తే మీ జీవితంలో అడ్డంకులు తొలగి శుభం కలుగుతుంది. శుభమస్తు.